సో, డెఫినిట్‌గా మీకు అన్ని వ్యూస్ ఒస్తున్నాయి అంటే చాలామంది చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారనే హ్మ్. కదా అర్థం. అవును. సో, ఇదే విషయంలో జ్ఞానం అనే దానికి వస్తే అసలు మహాభారతం అనేది ముందు వేదవ్యాసుడు రాసినప్పుడు ఫస్ట్ ఆయన ఒకటే స్టేట్మెంట్ చెప్పారు. మహాభారతాన్ని మొదలుపెట్టక ముందు కూడా. ఇందులో ఉండేదే ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది. ఇందులో లేనిది ఎక్కడా ఉండదు అని. అవును. సో, దానికి సంబంధించి ఇప్పుడు కూడా చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు కదా! మహాభారతం ఇప్పుడెందుకు అదెప్పుడో రాజుల కాలంలో కౌరవులు, పాండవులు బ్రదర్స్ గొడవలు. అవి అవును. తెలుసుకొని మేమేం చేస్తాము? అవును. మాకేం అవసరం అని. సో, మహాభారతానికి రిలవెన్స్ ఏంటి కలియుగంలో? ఇప్పుడు మేమున్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉంటది గదా! ఆ! మామూలుగా. తర్వాత విడిపోతాయి. అవును. ఎందుకు విడిపోతాయంటే అన్నదమ్ముల మధ్యలో గొడవ. అవును. ఇప్పుడేదైతే ఈగో జరిగిందో 5000 ప్రాబ్లమ్స్. సంవత్సరాల క్రితం అదే కదా జరిగింది. రైట్. ఇక్కడ ఈగో, ఆస్తి ఇవన్నీ. ఆ! అక్కడేంటి? అదే కదా జరిగింది. హ్మ్. వ్యాసుడు అందుకే గదా! దీంట్లో ఏది ఉంటదో అది ప్రపంచంలో ఉంటది. దీంట్లో హ్మ్. ఏది ఉండదో అది ప్రపంచంలో ఉండదు అంటే, హ్మ్. ప్రపంచంలో ఏమేమి ఉండాలో అవన్నీ అందులో రాసేసాడాయన. అది మనం తీసుకోవాలి. 1,00,000 శ్లోకాల్లో ఆయన రాశారు అనంటే, హ్మ్. ఎందుకు రాస్తారు? టైమ్ వేస్ట్ అయితే చేయరు కదా! 1,00,000 శ్లోకాలు, 18 పురాణాలు, ఒక ఇతిహాసం, అవును. భగవద్గీత ఇవన్నీ ఎందుకున్నాయి? సో, 1,00,000 శ్లోకాలైనా రాశారంటే ఎంత జ్ఞానం అనేది దాంట్లో పెడతారు. లేదు ఈళ్ళకి జనాలకి 10,000 శ్లోకాలు చాలు అని హ్మ్. రాసేసి వదిలిపెట్టొచ్చు. 90,000 శ్లోకాలు మనం ఏమన్నా అడుగుతామా వ్యాసుడిని? అడగం కదా! అవును. ఉపనిషత్తుల సారాంశమే శ్రీకృష్ణుడు 700 శ్లోకాల భగవద్గీతకి తీసుకొచ్చినప్పుడు, ఆ! ఇంత జ్ఞానాన్ని వ్యాసుడు ఇంకా సింప్లిఫైడ్ వేలో రాయొచ్చు. అవును. కానీ ఎందుకు రాయలే? ఎందుకంటే కలియుగంలో యుగం అంటే యుగం దగ్గరికి ఇంకా ఎండ్‌కొస్తున్న కొద్దీ ఆయుష్ తగ్గుతది. ఆ! బుద్ధి కూడా క్షీణిస్తది. అవును. కాబట్టి ఎక్కువ గుర్తుపెట్టుకునే శక్తి, జ్ఞాపక శక్తి ఉండదు. కాబట్టి ఆహ్, పండు ఒలిచి పెడతారు అంటారు కదా! హ్మ్. అలా రాసారు లేకపోతే 1,00,000 శ్లోకాల్లో. ఇప్పుడు మీరు రామాయణం తీసుకుంటే బ్రహ్మదేవుడు రాముడి గురించి రాసింది 100,00,00,000 శ్లోకాల్లో రాసారంట. 100,00,00,000 100,00,00,000 శ్లోకాలు శ్లోకాలు. శ్రీరామాయణం. బ్రహ్మదేవుడు స్వయంగా రాసింది. ఆ! 11,000 సంవత్సరాల జీవితం ఉన్న రాముడు, జీవించిన రాముడి చరిత్ర 100,00,00,000 శ్లోకాల్లో రాశారు. ఆ! 100,00,00,000 శ్లోకాలు దేవతలకు గూడా కష్టమవుతది కాబట్టి, కోటి శ్లోకాలకి దేవతలకిచ్చారు. దాని తర్వాత మనుషులకి హ్మ్. 24,000 శ్లోకాలకి చాలీళ్ళకి అనుకున్నారు. అందుకే మనకి చాలా సింప్లిఫైడ్ వేలో ధర్మం అర్థమవ్వాలి అంటే రామాయణం వినాలి. హ్మ్. ఫస్టే మహాభారతం విన్నామనుకోండి, హ్మ్. మైండ్ గేమ్ ఎక్కువుంటది. హ్మ్. హ్మ్. మొత్తం పాలిటిక్సే ఉంటాయి. అంతే కదా! మహాభారతంలో. రామాయణం అట్లా గాదు. హ్మ్. చాలా సింప్లిఫైడ్ వేలో ధర్మం అక్కడ అర్థమవుతది. అది విన్నాక మహాభారతం వింటే, మనకి మనం ఎవరితో ఎలా ఉండాలి, హ్మ్. అవతలోడు ఏం మాట్లాడుతుంటే, వాడు ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నాడని గూడా మనం గమనించొచ్చు. అలా. ఇది మహాభారతం. హ్మ్. రామాయణం చాలా సింప్లిఫైడ్. ధర్మశాస్త్రం, హ్మ్. గురువైభవం, హ్మ్. వాక్వైభవం, వాస్తుశాస్త్రం, హ్మ్. ఇవన్నీ శకున శాస్త్రం ఇవన్నీ ఉంటాయి రామాయణంలో. హ్మ్. అది చాలా సింప్లిఫైడ్ వెర్షన్. అందుకే మీరు ఫస్ట్ రామావతారం, దాని తర్వాత కృష్ణావతారం. హ్మ్. మళ్ళీ వచ్చేది కలియుగం. హ్మ్. చెప్పాను కదా! అవును. మైండ్ సరిగ్గుండదు జనాలకి. మెల్లిమెల్లిగా ఆ! పోతా ఉంటది. క్షీణిస్తా ఉంటది బుద్ధి అనేది. ఆ! కాబట్టి 1,00,000 శ్లోకాలు రాశారు. దానికైనా మనం రెస్పెక్ట్ ఇయ్యాలి గదా! ఇప్పుడు మనకి 1,00,000 శ్లోకాలు మాత్రమే. ఆ! మొత్తం 60,00,000 శ్లోకాలని జెప్తారన్నట్టు. హ్మ్. దేవతలకి 30,00,000 శ్లోకాలు. పితృదేవతలకి 15,00,000 శ్లోకాలు. గంధర్వులకి 14,00,000 శ్లోకాలు. అంటే ఇక్కడ ఎంతైనాయి 59 అయినాయి. హ్మ్. మనకి 1,00,000 శ్లోకాస్ ఇచ్చారన్నట్టు. హ్మ్. సో, ఆయన అంత కష్టపడ్డప్పుడు, ఆ జ్ఞానాన్ని మనం కాపాడడానికి మనం గూడా కష్టపడాలి గదా! ఇప్పుడు మీరు చూస్తే పురాణాలుంటాయి. స్కాంద పురాణం. 1,00,000 శ్లోకాల స్కాంద పురాణం. 13 వాల్యూమ్స్‌లో ఉంటది. కానీ హ్మ్. బయట మనకు దొరికేది 4 ఆర్ 5 వాల్యూమ్స్ మాత్రమే. మిగతా జ్ఞానం ఎక్కడుందో తెలీదు. హ్మ్. అది ఎవరి దగ్గరుందో తెలీదు. ఎప్పుడన్నా బయటికొస్తదో లేదో గూడా తెలీదు. అలా మనం చాలా జ్ఞానం అనేది ఇప్పటికే కోల్పోయినాం. ఉన్నదాన్నైనా కాపాడుకోవాలి గదా! అవును.